Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? దేవుణ్ణి స్తుతించడం మంచిది. దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని దేవుని నామను కనపరచడం, ఆయన కోసం మాట్లాడడం, కొనియాడడం మనకి ఆశీర్వాదకరం, మనకి దీవెన. కృతజ్ఞత కలిగి ఉండడం ద్వారా శాంతి సమాధానం అనుభవిస్తామని, అలాగే దేవుడు మనకు ఉన్నదాన్ని ఆశ్రయించి మళ్ళీ ఇంకో మెట్టు మనం ఇచ్చిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి శక్తి, సామర్థ్యం, బలము, ధనము, కుటుంబము అన్ని విషయాలు బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ సమాధానంతో ఓపెన్ చేయండి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మౌటముగాను ఉండువు. హల్లెలూయా. దేవుడు తన చేతిలో మనల్ని కిరీటముగా ఉంచుకుంటాడని దేవునికి సెలవిస్తుంది. దేవుని చేతిలో ఉన్నంత వరకు కూడా మనం కిరీటంగా, ఘనతకు పాత్రులుగా, మహిమకు పాత్రులుగా ఉంటామని, హల్లెలూయా, ప్రభావం కలిగి జీవిస్తామని దేవునికి సెలవిస్తుంది. యెషయా గ్రంథం అనేది బైబిల్లో చాలా ప్రవచనాలు కలిగిన పుస్తకంగా మనం చూస్తాము. 60వ అధ్యాయం, 62వ అధ్యాయంలో ఎన్నో ప్రవచనాలు మనం చూస్తాం. 62వ అధ్యాయం మొదట్లో దేవుడు సియోను విషయంలో మౌనంగా ఉండడు అనే మాటతో మొదలవుతుంది. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువు ఆయన మౌనే ఉండేవాడు కాదని దేవుడు సెలవిస్తుంది. ఆయన తన ప్రజల పక్షాన పని చేస్తాడు. ఆయన సహాయం చేస్తాడు, కాపు కాస్తాడు, నూతన క్రియలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన లేవనెత్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, నడిపిస్తాడు. ఆయన కార్యాన్ని క్రియ చేసేవాడు. ఆయన పుట్టుకున అలా కూర్చునేవాడు కాదండి. ఆయన తన ప్రజల నిమిత్తం ఆయన గొప్ప మేలు చేస్తాడని నేను మాకు సెలవిస్తుంది. మన జీవితంలో మనం దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన వైపు తిరిగి మన జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆయన చేతిలో కిరీటంగా ఉంచుతాడు. ఎవరైతే సియోనులో నివసిస్తారో, సియోను అనగా దేవుని మందిరం, దేవుని మందిరంలో తమ స్థానం వెతుక్కుంటారో, దేవుని మందిరంలో ఉంటారో వారిని దేవుడు మహిమపరుస్తాడని, దేవుడు వారిని కనపరుస్తాడు, ప్రభావం నిర్వహిస్తాడని. ఎప్పుడైనా దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని గుర్తించారో మీరు ఎవరైనా? మీరు రక్షించబడిన వారైతే చాలా సంతోషం, చాలా ఆనందం. మీరు రక్షించబడ్డారు కాబట్టి మీరు భాగ్యవంతులని, మీరు ఆశీర్వదించబడిన వారే. ఒకవేళ ఎవరైనా వాగ్దానం వీక్షిస్తున్న వారు రక్షించబడకపోతే దేవుడు చేసిన కార్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. తన నోటి మాట ద్వారా సమస్తాన్ని కలుగజేసిన దేవుడు మనల్ని చేతులతో చేసి జీవవాయువు ఉంది. ఆయన మనం సృజించాడు. మనందరం దారి తప్పిపోయినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి పాపం నుండి మనం విడిపించాడు. రక్షణ అనేది మనుషులు చిందించే కోడి రక్తం ద్వారా కానీ, మేకల రక్తం ద్వారా కానీ, మనుషులు ఇచ్చే అర్పణ ద్వారా కానీ, మనుషులు చేసే సాంఘిక కార్యక్రమాల ద్వారా కానీ మనిషికి రక్షణ దొరకదు. క్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన దేవుడు, పాపమెరుగైన దేవుడు, అమూల్యమైన దేవుడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి తన రక్తాన్ని చెందించడం ద్వారా ఆయన మనం కొనుక్కున్నాడు. పాపంలో పడిపోయిన మనల్ని, పాపానికి అమ్మివేయబడిన మనల్ని దేవుడు మనం కొనుక్కున్నాడు. దేవుడు మనం విడిపించాడు. వెండి, బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మనం విమోచించబడలేదు, కానీ దేవుని అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డామని. ఆయన మీకోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆయన వైపు తిరిగినప్పుడు, మన జీవితంలో సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. రక్షణ అనేది ఒకవేళ మనుషులు చేసే కార్యాల ద్వారా, మనుషులు చిందించే కోడి రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా, మనుషులు అర్పించే అర్పణ ద్వారా వచ్చేస్తుంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాల్సిన పనే అవసరమే లేదు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుని పట్ల చూపిస్తున్న ప్రేమను జ్ఞాపకం చేసుకుని, దేవుడిని హెచ్చించిన విధానాన్ని, కృప చూపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని వైపు మీ జీవితం సమర్పించుకున్నప్పుడు, ఆయన చేతికి మీ జీవితం సమర్పించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని మహిమపరుస్తాడు. దేవుని చేతికి మన జీవితం సమర్పించుకోకపోతే సాతాను మనం వాడుకుంటాడు. బయట రాయబడింది, ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతున్నాడు. ఆ వ్యక్తి దొంగల చేతిలో పడ్డాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం ఉండే చోటు. మందిరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే ఒక వ్యక్తిని దొంగలు పట్టుకున్నారు. ఇప్పుడు దొంగలు పట్టుకున్నప్పుడు ఏం చేశారు? అన్నీ దోచేసుకున్నారు, కొనుగోలు వదిలేశారు. లోకం కూడా అలాంటిదే. లోకం అంతా దోచేసుకుంటుంది. చివరికి దారుణమైన పరిస్థితుల్లో లోకం మనం విడిచిపెడుతుంది. తప్పిపోయిన కుమారుడిని కూడా లోకం ఖాళీ చేసేసింది. తండ్రి ఇంటి దగ్గర సమృద్ధి, ఆశీర్వాదం, గౌరవం, పేరు అన్నీ ఉన్నాయి. తండ్రి ఇంటిని విడిచిపెట్టేసిన కుమారుడు జీవితంలో అంతా పోగొట్టేసుకున్నాడు.
ఏమీ లేని స్థితి, పందులు పొట్టు కూడా దొరకలేని స్థితి. అయితే దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా. మనిషి జీవితంలో ఎన్నున్నా దేవుని మహిమ ప్రభావం లేకపోతే వృధా. సంసోనుకి దేవుని మహిమ ప్రభావం ఉన్నంత వరకు కూడా విజయం, ఇక్కడికి వెళ్ళిన విజయం ఏది అతను ఆపలేకపోయింది. ఎప్పుడైతే దేవుని ప్రభావం సంసోను విడిచిపెట్టేసిందో, ఒక ఎద్దును పెట్టే చోట సంసోను పెట్టి గానుగు ఆడించుకున్నారని, ఒక పశువు స్థానాన్ని సంసోనుకి ఇచ్చారని. సౌలు జీవితంలో దేవుని మహిమ సౌలు విడిచిపెట్టేసినప్పుడు సౌలు నుండి రాజ్యం త్రోసివేయబడిందని దేవుని సెలవిస్తుంది. దురాత్మ సౌలుకు వచ్చేసిందని. దేవుని ప్రభావం మనిషి మీద లేకపోతే సాతాను ప్రభావం ఉంటుందని. దేవుని మహిమ మనిషి మీద లేకపోతే ఆ మనిషి జీవితం అంత విజయవంతంగా సాధించినట్టు ఏమి ఉంటుందని. యెహోషువకి దేవుడు మహిమ తోడై ఉంది. యెహోషువ ఎక్కడికి వెళ్ళిన విజయం పొందాడని. కాబట్టి ఈరోజు మన జీవితం దేవుని చేతికి అప్పగించుకుందాం. చూడండి, ఒక నైఫ్ ఉంది అనుకోండి, ఒక కత్తి, ఒక షార్ప్ నైఫ్ ఉంది. అది డాక్టర్ గారి చేతికి అప్పగించామనుకోండి, ఆయన దేనికి వాడతారు? ఆపరేషన్కి, సమాజానికి మంచి చేయడానికి వాడతారు. అదే ఒక నైఫ్ తీసుకెళ్ళి ఒక దొంగ చేతిలో, ఒక మర్డర్ చేతిలో పెట్టామనుకోండి, వెళ్ళి మర్డర్ చేయడానికి ఉపయోగిస్తాడు. నీ జీవితం విలువైన నీ జీవితం ఎవరి చేతిలో పెడుతున్నావు? మనం చేసిన దేవుడు, మనకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నీ విలువైన తెలుసు. నీ జీవితం విలువైన ఆయన తెలుసు కాబట్టి ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన నేను మహిమపరుస్తాడని. ఆయన ఎందుకు సృష్టించాడో దాని నిమిత్తం నేను వాడుకుంటాడని. నీకు ఉన్నతమైన భవిష్యత్తుని దేవుడు ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని చేతికి మన చేతి సమర్పించుకున్నప్పుడు, దేవుని మందిరంలో మనం ఆనందిస్తున్నప్పుడు, దేవునిలో మనం సంతోషించినప్పుడు ఆయన చేతిలో భూషణ కిరీటముగా మనం ఉంటామని. హల్లెలూయా. వాగ్దానం వీక్షించండి. దేవుడు మనం మహిమపరుస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు, గొప్ప భవిష్యత్తు మీకు దేవుడు దయచేస్తాడు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా, జీవగల వేసా, మీకు వేలాది వందనాలు వేసా, మీకు స్తుతి స్తోత్రులు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీకు వందనాలు వేసా. ప్రియులు ఎంతమంది అయితే ప్రభావ తమ జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నారు ప్రభావ, మీరు సంతోషిస్తున్నారు, మీరు ఆనందిస్తున్నారు ప్రభావ, అలా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నారు ప్రభావ. ఈరోజు ప్రభావ వారిని ప్రభావ మహిమపరచండి ప్రభావ. మీ చేతిలో ప్రభావ రాజకీయ కిరీటముగాను ప్రభావ, భూషణ కిరీటముగాను ప్రభావ ఉంచుకునే దేవా ప్రభావ. బ్రతిమాలుకుంటున్నాను వేసా, మీకు వేలాది వందనాలు వేసా ప్రభావ. మమ్మల్ని చేసిన దేవా, ఒకరు ప్రాణం పెట్టిన దేవా ప్రభావ, మమ్మల్ని కాపుగాస్తున్న దేవా, మాకు సహాయం చేస్తున్న దేవా, నడిపిస్తున్న దేవా, విడిపిస్తున్న దేవా ప్రభావ. మీరు చేసిన ప్రతి మేలుకి మీకు పొందాలి. మా కొరకు ప్రాణం పెట్టి రక్షణ మాకు అనుగ్రహిస్తుంది మీకు పొందాలయ్యా. మీకు స్తుతి స్తోత్రులు. మీ చేతులు ఫలింపచేసేవి, మీ చేతిలో లేవనెత్తేవి, మీ చేతిలో నడిపించేవి ప్రభావ. అలాంటి మీ చేతులకి ప్రభావ, మా క్షేమాన్ని కోరుకునే మీ చేతులకి ప్రభావ, మా జీవితాన్ని అప్పగించినప్పుడు ప్రభావ మిమ్మల్ని మీరు మహిమపరుస్తారని ప్రభావ, మహిమతో నింపుతారని సర్విస్తుంది దేవ మీకు వందనాలు. యేసేపు గారిని మహిమపరిచిన దేవుడు అయితే, దానియేలుని షడ్రక్ మిషక్ అబేద్నెగోని మహిమపరిచిన దేవుడు ప్రభావ. ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం ఇచ్చేస్తున్నారు ప్రభావ, వారిని మహిమపరచండి. మీ సహకారం వరకు అందించండి. రోజంతలో ప్రభావ మీ తోడు వరకు దయచండి. ప్రభు చూపించండి, గొప్ప కార్యాలు చేయమని దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.